హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇవాళ అయితే ఇంట్లో క్లీనింగ్ పెట్టుకున్నానండి. మంత్లీ క్లీనింగ్ చేసుకుంటాం కదా మనం. సో అలా క్లీనింగ్ వ్లాగ్ అయితే పెట్టాను. కానీ ఎక్కువగా రెసిపీసే నా ఛానల్లో ఇష్టపడతారు కాబట్టి ఫస్ట్ అయితే రెసిపీస్ చూపిస్తున్నాను. సో ఇదేంటి అంటే నైట్ నేను ఇవాళ రసం పెట్టాను. వామ్ చారు, రసం కాదు వామ్ చారు పెట్టాను. అలాగే బీరకాయ ఇగురు, ఇంకా వంకాయ బెండకాయ రోడ్ పచ్చడిలాగా చేశాను అనమాట. అలాగే ఇవాళ క్యాప్సికము బంగాళదుంప తోటి పకోడీ చేశాను. బజ్జీ కాదు, పకోడీ సింపుల్గా. చిన్న చిన్న పిల్లలు కూడా తినొచ్చు అనమాట. ఆ పకోడీ అంత టేస్టీగా ఉంది. ఎలా చేయాలో చూపిస్తాను, చూస్తూనండి. సో ఇది వచ్చేసి వామ్ చారు. ఫస్ట్ 1 లీటర్ వాటర్లో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే వేసుకొని, ఉప్పు, పసుపు, కొంచెం కారము, రసం పొడి. అయితే రసం పొడి నేను ఇంట్లో చేసింది, మీరు బయట నుంచి తెచ్చిందైనా వేసుకోవచ్చు, మీ ఇష్టము. సో రసం పొడి కొంచెం కారంగా ఉంటుంది కాబట్టి మామూలు కారం అయితే కొంచెమే వేసుకున్నా. రసం పొడి నేను ఎలా చేశాను అంటే, ఎవరైనా కావాలి అనుకుంటే లింక్ ఇస్తాను చూడండి, కానీ ఎలా చేశానో చెప్పేస్తాను. ఇప్పుడు 1 కప్పు మిరియాలు అనుకోండి, 1 కప్పు జీలకర్ర, 1 కప్పు ధనియాలు, చిన్న కప్స్ చెప్తున్నాను. 2 కప్పులు కందిపప్పు అనమాట, చిన్న చిన్న కప్పులు 2 కప్పులు కందిపప్పు. సో వీటన్నిటిని మంచిగా వేయించుకొని దాంట్లో ఒక 2-3 ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసేసుకొని కరకరలాడిన తర్వాత చల్లార్చిపెట్టి మిక్సీ చేసి లాస్ట్లో వెల్లుల్లిపాయ వేసుకొని పొడి చేసి పెట్టుకుంటే మనకి చాలా రోజులు నిల్వ ఉంటుంది. కొంచెం ఇంగు కూడా వేసుకోండి, రసం పొడి చాలా బాగుంటుంది. సో అదే వేసాను. అదైతే అదే చారు మరుగుతూ ఉన్నాయి. ఇంక ఇక్కడైతే బెండకాయలు బాగా వాడిపోయాయండి. అందుకని చెప్పేసి వాడిపోయిన వెజిటేబుల్స్తో దేంతో అయినా సరే పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. సో అందుకే ఇంక ఇక్కడ పచ్చడి అయితే చేస్తున్నాను. బెండకాయలు ఫస్ట్ కడాయిలో ఒక 2 స్పూన్సే వేసా, ఆయిల్ ఎక్కువ అవసరం లేదు. వేసేసి ఒక 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే బెండకాయలు ఒక 5-6 పచ్చిమిర్చి వేసి ఫస్ట్ బెండకాయలని కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఇంకోటి ఏంటంటే, బెండకాయలు వాడే అనుకోండి మనకి జిగురు కూడా ఎక్కువ ఉండవు. ఫ్రెష్గా అయినా ఉంటే కొంచెం జిగురు ఉంటాయి, కానీ కొంచెం వాడిపోయాయంటే అసలు జిగురు కూడా ఉండవు. పచ్చడికి చాలా బాగుంటాయి. వంకాయ వాడిపోయినా నేను పచ్చడే చేసుకుంటా. బెండకాయ కానీ దొండకాయ కానీ ఇవన్నీ వాడిపోతే పచ్చడికి చాలా బాగుంటాయి కదా. సో అవి వేగిన తర్వాత టమాటాలు, పచ్చిమిర్చి, వంకాయ అన్నీ వేసేసి ఉసిరికాయ సైజ్ అంత చింతపండు కూడా వేసేసాను. కొంచెం సాల్ట్ వేసాను, ఎందుకంటే వంకాయలు చేదు రాకుండా. వేసేసి సిమ్లో పెట్టా, వాడుస్తూ ఉన్నా, అవైతే మగ్గాలి. ఇంక ఇక్కడేమో బీరకాయ ఇగురు అయితే చేస్తూ ఉన్నాను. బీరకాయ టమాటా ఇగురు మా వారి కోసం అనమాట. ఆ తర్వాత కట్ చేసేటప్పుడు అనిపించింది ఎంచక్క బీరకాయ తొక్కతో కూడా పచ్చడి చేస్తే బాగుండు కదా అని చెప్పి, కాకపోతే ఇంకా చేయలేదు. అయితేనండి, బీరకాయ కూర చేసేటప్పుడు మీరు ఎలా కట్ చేస్తారండి అంటే పైన స్కిన్, మా కిందింట్లో పద్మ ఆంటీ అని ఇదివరకు ఒక ఆంటీ రెంట్కు ఉండేవాళ్ళు అనమాట. సో ఆంటీ ఎలా కట్ చేస్తారంటే, అసలు బీరకాయ స్కిన్ ఇంత తీరు, పైనుంచి జస్ట్ అలా కొంచెం కొంచెం ఆ పైన కొంచెం రఫ్గా బరకగా ఉంటుంది కదా, దాని వరకు మాత్రమే చెక్కుతారు, అంతే. స్కిన్తో పాటు కట్ చేసి వండేస్తారనమాట. యాక్చువల్గా బాగుంటుంది. అల్లం పచ్చిమిర్చి వేసి కొంచెం వేపుడులాగా చేశారు ఒకసారి, చాలా బాగుంది. అంటే వేపుడు కాదు, ఇగురు కాదు, అట్లా ఉంటుంది అనమాట. కానీ ఎందుకు మా ఆయనకు ఒకసారి అలా చేస్తే నచ్చలేదు, కానీ నాకు నచ్చింది. ఇంక మా ఆయనకి మామూలుగా చేసేస్తున్నాను అనమాట, ఇగురులాగా వండేస్తున్నాను. మీరు ఎలా చేస్తారు? మీరు బీరకాయకి పీల్ ఎలా చేస్తారో చెప్పండి, అంటే పైన స్కిన్ ఎలా పీల్ చేస్తారో. నా దగ్గర అయితే స్కిన్ పీల్ చేసేది పోయింది. ఇల్లు క్లీన్ చేసేటప్పుడు ఎక్కడో పెట్టేశాను, పోయింది. ఇంక అందుకే చాకుతో చేశాను. చాకుతో కనుక చేస్తే చాలా పోతుంది కదా, లోపల ఉన్న అదంతా కూడా పోతుంది. కానీ నాకు ఇంకా అలాగే వచ్చనమాట. సరే అని ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకున్నాను. ఇంక ఇక్కడేమో చింతపండు ఆ రసం అంతా కూడా బాగా మరిగిపోయింది కదా, దాన్ని పక్కన పెట్టుకొని పోపు అయితే పెట్టేసుకుంటున్నా. సో పోపు కోసం 1 స్పూన్ ఆయిల్, కొంచెం ఆవాలు, ఒక ఎండుమిర్చిని కట్ చేసి వేసుకున్నా. ఇది వామ్ చారు కాబట్టి వామ్ ఎక్కువ వేసుకోవాలన్నమాట, బాగుంటుంది. జలుబు చేసినప్పుడు, గొంతులో దగ్గున్నప్పుడు, జ్వరం ఉన్నప్పుడు వామ్ చారు నోటికి చాలా బాగుంటుందండి. మా ఇంట్లో వామ్ చారు చాలా ఇష్టం. టమాటా చారు ఎంత ఇష్టమో వామ్ చారు కూడా అంతే ఇష్టం. అందుకే ఖచ్చితంగా వారంలో ఒకరోజు టమాటా చారు, ఒకరోజు వామ్ చారు పెడతా అనమాట. సో ఇంకా వామ్ వేసిన తర్వాత అదంతా కొంచెం వేగిన తర్వాత, అదే పోపు కొంచెం బాగా వేగిన తర్వాత మరిగించుకున్న ఆ రసం అంతా అందులో వేసేసి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకుంటే అంతే, వామ్ చారు రెడీ. చాలా సింపుల్. కాకపోతే చాలామందికి తెలియదు వామ్ చారు అంటే. నేను అనుకుంటున్నాను ఎక్కువ టమాటా చారు, కందిపప్పు చారే తెలుసు, కానీ వామ్ చారు పెద్దగా తెలియదు అనుకుంటా. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. నోటికి చాలా కమ్మగా ఉంటుంది అనమాట, పచ్చి పులుసు లాగా ఉంటుంది. ప్లస్ వామ్ వేసాం కాబట్టి చారులో వామ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది.
సో ఆ తర్వాత చారు పక్కన పెట్టేశాను. ఇంక ఇక్కడైతే ఇదిగోండి బీరకాయ ఇగురు అయితే చేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇలా ఉల్లిపాయలు అయితే ఫ్రై చేస్తున్నా. నాకు బీరకాయ వండుతూనే ఉన్నాను కానీ బీరకాయ రొయ్యలు లేకపోతే బీరకాయ ఎండు రొయ్యలు, బీరకాయ కోడిగుడ్డు చాలా బాగుంటుంది అనిపిస్తుంది అనుకుంటారు. ఈ భారతీకి ఎప్పుడు చూసినా నాన్ వెజ్ తప్ప ఇంకా వేరే ధ్యాసే ఉండదు అని చెప్పి కదా. కాదండి, తినేవాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా కాంబినేషన్స్ చెప్తున్నాను అంతే. వెజిటేరియన్స్ ఎవరు ఫీల్ అవ్వకండి. సో ఇంకా ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటా వేసాను. అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు స్పూన్ చాలు. నాన్ వెజ్ ఏం వేయట్లేదు కాబట్టి కొంచెమే వేసా, పావు స్పూను. దాంట్లో మనం ఏదైనా నాన్ వెజ్ కనుక యాడ్ చేస్తే కొంచెం ఎక్కువ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను వేయలేదు కాబట్టి పావు స్పూన్ వేసుకున్నా. తర్వాత టమాటా కూడా వేసేసుకొని మగ్గించుకొని ఇంకా బీరకాయలు, ఒక పావు స్పూన్ కారము, పావు స్పూను ధనియాల పొడి, ఒక చిటికెడు గరం మసాలా పౌడర్ అలా వేసుకొని వాటర్ వేసేసి మూత పెట్టేసి కొంచెం కొత్తిమీర కనుక వేసేస్తే మనకి బీరకాయ ఇగురు అయిపోద్ది. ఇందులో పప్పు, పెసరపప్పు కానీ కందిపప్పు కానీ లేదంటే శనగపప్పు కానీ ఏది వేసుకున్నా చాలా బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఎవరు దాన్ని ఉడకబెడతారులే అని బద్దకిచ్చాను. వేసుకుంటే చాలా బాగుంటుంది. సో అదనమాట. సిమ్లో పెట్టేస్తే దాని మట్టుకు అది ఉడుకుతూ ఉంటుంది. కానీ అండి చిట్టి రొయ్యలు ఉంటాయి కదా, చిట్టి రొయ్యలతో చేస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట కర్రీ. మా వారైతే ఆ స్మెల్ చూసి ఏంటి నాన్ వెజ్ వండుతున్నావా అని అడిగారు. సో మండే నేను నాన్ వెజ్ తినాను కాబట్టి వండను, ట్యూస్డే అయితే వండుండేదాన్నేమో. సో ఇంక ఇక్కడ ఏంటి అంటే బెండకాయలు అవన్నీ కూడా మంచిగా వేగిపోయాయి కదా. సో ఫైనల్గా కొంచెం సాల్ట్, వెల్లుల్లిపాయలు వేసుకొని ఇదిగోండి కచ్చా పచ్చగా ఇలా మిక్సీ చేసుకున్నాను. ఎక్కడ మెత్తగా అయిపోద్దు అనుకున్నానండి, కానీ కాదు, కొంచెం బాగానే వచ్చింది. అంటే కొంచెం కచ్చా పచ్చగా ఉంటే బాగుంటుంది కదా రోటి పచ్చడిలాగా. సో అలాగే చేసుకున్నా. ఇంకా ఉల్లిపాయ కనుక వేస్తుంటే మెత్తగా మెదిగిపోతుంది. అందుకే ఇంక ఉల్లిపాయ మిక్సీలో వేయకుండా ఇలాగా కట్ చేసి లాస్ట్లో ఇలా మిక్స్ చేసుకున్నా. కానీ పచ్చడి మాత్రం చాలా బాగుందండి. నేను మొత్తం అన్నం పచ్చడితోనే తిన్నాను, అంత ఇష్టం. ఇలాంటి పచ్చడి ఉన్నప్పుడు కాంబినేషన్ మజ్జిగ పులుసు. కానీ నైట్ టైం మజ్జిగ పులుసు తినకూడదు అని చెప్పారు మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు, అందుకే రసం పెట్టా మజ్జిగ పులుసు చేయకుండా. లేదంటే నాకు పచ్చళ్ళు ఉన్నప్పుడు మంచి కాంబినేషన్ మజ్జిగ పులుసే కదా. సో మజ్జిగ పులుసు ఇంకా ఇలా ఈ మసాలా ఇగురులాగా ఉంది కదా చూడండి. నిజంగా అండి రొయ్యలు మాత్రం బాగా మిస్ అయిపోయాను నేను ఈ కూరలో. ఉంటే మాత్రం మా వారు నిజంగా ఆ స్మెల్కి నాన్ వెజ్ అనే అనుకున్నారు, అంత బాగా వచ్చిందనమాట ఆ కూర కూడా. సో యాజ్ యూజువల్ రసం బాగానే ఉంటుంది. సో అది ఇంకా ఈ గిన్నెల సెట్ గురించి అడిగారండి, ఎలా ఉంది మీరు వాడుతున్నారు కదా అని చెప్పి. బాగున్నాయి అలా అని చెప్పేసి కింద మరీ హెవీ బాటమ్ కాదండి, ఇది ట్రిపుల్ లేయర్ కాదు, బాటమ్ కొంచెం థిక్గా ఉన్నాయి అంతే. సో అడుగు పట్టట్లేదా అంటే ఎక్కువసేపు కనుక మనం చూడండి ఇగురు లాంటివి అందులో పెడితే ఖచ్చితంగా అడుగు పడుతుంది. అలా కాకుండా నార్మల్గా మనం బాయిల్ చేసేవి ఏవైనా సరే రసము, సాంబారు, అన్నము ఇలాంటివి ఆ గిన్నెల్లో బాగున్నాయి అన్నమాట. సో నేనైతే ఇంక వాటిల్లోనే వండుతున్నాను రైస్ అవన్నీ. సో ఇంక ఇది వచ్చేసి ఉదయం అండి, హాలిడే అంటే మా వారికి హాలిడే. ఇంక పిల్లలు ఏంటంటే ఇవాళ హాలిడే పెట్టేశారు. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ డాడీ ఇంట్లో ఉంటే ఇంకా వాళ్ళకి కూడా ఎగ్జామ్స్ అయిపోయాయి యాక్చువల్గానా. అయినా సరే వాళ్ళు ట్యూస్డే వరకు పెట్టారు, అంటే ఇవాళ మండే ట్యూస్డే వరకు ఉంది, వెనస్డే నుంచి అనమాట వాళ్ళకి హాలిడేస్. ఇంకా లెగడం లేట్ అయింది, వాళ్ళ డాడీ ఉండి సరే వదిలేలే ఇంక ఇవాళ ఏం వెళ్తారు అని చెప్పి హాలిడే పెట్టించేశారు. ఇంక అందుకని హాలిడే పెట్టారు కదా సరే అని చెప్పి ఇంక అందరూ క్లీనింగ్ సెక్షన్లో ఉన్నాం అనమాట. మ్యాడ్ అంతా పాపం మా వారు క్లీన్ చేస్తూ ఉన్నారు. చాలా డస్ట్ ఉండిందండి ఆ సైడ్ అంతా కూడా. బట్టలు, వేస్ట్ బట్టలు అన్నీ కూడా అక్కడ పెట్టామన్నమాట. అవి ఏమైనాయి అంటే వర్షానికి బాగా తడిచిపోయి బూజు పట్టేసి ఇంకా చాలా నానా చెత్త ఉండింది. పాపం మా వారు అవన్నీ కూడా గోను సంచుల్లోకి తీశారు. పని వాళ్ళు ఎవరికైనా చెప్దామని చెప్పేసి నేను 3 days నేను చూస్తూ ఉన్నాను, ఎవ్వరూ రావట్లేదు. దసరా కదా ముందుగానే సెలవు పెట్టేసినట్టున్నారు మున్సిపాలిటీ వాళ్ళు. చందా తీసుకుంటున్నారు, అంటే చందా టైంకి వచ్చి తీసుకెళ్తున్నారు కానీ ఇంక అసలు వాళ్ళకి అనే కనిపించలేదు. ఇంకా అలా చూసి చూసి పాపం ఇవాళ మా వారే క్లీన్ చేశారనమాట. నేనేమో కింద క్లీన్ చేసుకుంటా ఉన్నాను. అంటే ఆ చెత్త అంతా ఎత్తేసారు, కాకపోతే మ్యాడ్ అంతా క్లీన్ చేయాలి. అంటే ఆల్రెడీ మా కిందేంటి అమ్మాయి ఒకసారి తుడిచింది 3 days బ్యాక్. నేను ఇంకా మళ్ళీ కొంచెం డస్ట్ అది ఉంది, నేను కూడా క్లీన్ చేయాలి. సో ఫస్ట్ అవన్నీ అయితే క్లీన్ చేశారు మా ఆయన, అంటే అన్నీ సర్ది పెట్టడం, చెత్త అంతా మూటలు కట్టేయడం, ఇంకా అవంతా ఎత్తుకుపోయి పడేసేస్తే ఇంకొకసారి మ్యాడ్ అంతా నీట్గా కనుక తుడిచేసాం అనుకోండి నీట్గా ఉంటుంది కదా. అయితే ఇంకా సున్నాల కోసం టాపిక్ వస్తుంది కాబట్టి చెప్తున్నాను. సంక్రాంతికి ఈసారి ఖచ్చితంగా మొత్తం ఇల్లంతా మెయింటెనెన్స్ చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయిపోయాం అనమాట. అంటే మేడ, కింద ఇల్లులు, బయట అవుటర్ మొత్తం అంతా పెయింట్లు వేయించాలి అని చెప్పి. సో అప్పుడు ఏంటి అంటే శ్రావణి వాళ్ళు, మా చెల్లి వాళ్ళు వస్తారు కాబట్టి నాకు కొంచెం హెల్ప్ ఉంటుంది క్లీన్ చేసేటప్పుడు.
సో అదే అందుకే ఇంకా సొందవన్నీ కూడా క్లీన్ చేసేసాం. జస్ట్ చిన్న చిన్న మెయింటెనెన్స్ వర్క్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చేయించి ఇంకా మొత్తం అంతా కూడా పెయింట్లు వేయించాలని డిసైడ్ అయ్యామన్నమాట సంక్రాంతికి, అంటే డిసెంబర్ ఆ టైంలో. ఆ తర్వాత ఇంక ఇక్కడైతే నేను ఇంకా సామాన్లన్నీ డిష్ వాషర్లో పెట్టేసి ఇంక మొత్తం అంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి. అంటే ఇంకా తెలుసు కదా మంత్లీ క్లీనింగ్ ఉంటుందని. అందరూ దసరా ముందే క్లీన్ చేసేస్తారు కదా, అంటే దసరాకి చేసుకుంటారు. కాకపోతే నాకేంటంటే ఈ ఇయర్ చెప్పా కదా మీకు, ఇది వరకు కూడా చెప్పే ఉంటా, పీరియడ్స్ రాకుండా ట్యాబ్లెట్స్ వేసుకున్నాను అదా లాస్ట్ ఇయర్ అప్పుడు. దానివల్ల ఏమైందంటే అన్నీ ముందుకు జరిగిపోయాయి డేట్స్ అన్నీ. కరెక్ట్గా నాకు పండగల టైంలోనే పీరియడ్స్ వస్తున్నాయి అన్నమాట. సో దానివల్ల ఇంకా అలా, లేకపోతే ఈ ఇయర్ నేను నవరాత్రులు చేద్దామని ఫిక్స్ అయ్యాను. నవరాత్రులు అంటే కలుషం పెట్టి చేస్తాం కదా అలాగా. కాకపోతే ఈ సంవత్సరం కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ అయినా సరే అమ్మవారు కొంచెం కరుణిస్తే బాగుండు. నెక్స్ట్ ఇయర్ మాత్రం ఏది ఏమైనా సరే నేను నవరాత్రులు చేద్దామని ఫిక్స్ అయిపోయా. ట్యాబ్లెట్స్ వేసుకొని అయినా సరే ఈ ఇయర్ మాత్రం ఇంకా స్కిప్ అయిపోయాను కాబట్టి ఇంక ఇప్పుడు అంటే స్నానం చేసేసి ఇంక ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. అయితే నన్ను అడిగారు, అక్క మీరు నవరాత్రులు చేయట్లేదా అని, అంటే నాన్ వెజ్ తినేస్తున్నారు కదా అని. అంటే ఎప్పుడూ నాకు అలవాటు లేదండి, మా అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ ఇక్కడ కానీ నాన్ వెజ్ తినకూడదు అని లేదు, తినొచ్చు అనేం కాదు. తినే రోజుల్లో తినేస్తాం, తినని రోజుల్లో తినను, అంతే అనమాట. కానీ ఈసారి నుంచి నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా నవరాత్రులు చేద్దామని ఫిక్స్ అయ్యాను కాబట్టి ఇంక అప్పుడైతే తినను. అంతేగాని ప్రెజెంట్ అయితే మాత్రం తినేస్తున్నాను. అంటే మంగళవారం, బుధవారం, ఆదివారం ఈ 3 డేస్ తింటానన్నమాట. మిగతా 4 డేస్ తినను అంతే. సో చాలామంది మీరు నాన్ వెజ్ ఎక్కువ వండుతారు అని కామెంట్స్ పెడుతున్నారు. యాక్చువల్గా మా ఇంట్లో తినేది 3 డేసేనండి. మిగతా రోజుల్లో నేను అసలు వండను కూడా పెద్దగా. కానీ ఎందుకో అన్ని ఎక్కువ నాన్ వెజ్ రెసిపీస్ చూపిస్తున్నానా అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకైతే. సో వెజ్ రెసిపీస్ కూడా చూపిస్తాను కదా, స్నాక్స్ కానీ అన్నీ చూపిస్తాను కదా. సో ఓకే, ఇంకా మీ అభిప్రాయం అలా ఉందనుకోవడమే, నేను ఇంకేం చేయలేకపోతున్నాను. అయితే ఇంక ఇదిగోండి మొత్తం అంతా క్లీన్ చేసేసి ఒకసారి క్లాత్తో లోపల మట్టి లేకపోతే ఏమైనా ఉంటాయి కదా, చెప్పే కదండి కొంచెం ఇవన్నీ కూడా గోడలతో, వుడ్ అనుకోండి మనకు అంత ఎక్కువ డస్ట్ పట్టవు. ఇవేంటి అంటే గోడలకి షెల్ఫ్లు పెట్టడం వల్ల కొంచెం పాత గోడలు కదా, సో దాంట్లో నుంచి కొంచెం మట్టి అది బయటికి రావడం అట్లా ఉంటుంది. కాబట్టి మొత్తం అంతా నేను చెప్పాలంటే నెలకు ఒకసారి కూడా కాదు, నెలకు 2 సార్లు అయినా సరే అవన్నీ తీసి అలా క్లాత్తో తుడిచి మళ్ళీ అవన్నీ కూడా సర్దుతూ ఉంటానన్నమాట. సో ఇంకా అలాగే ఇంకా ప్రతి మంత్ పీరియడ్స్ అయిపోయాక నేను ఇలాగే చేసుకుంటాను. సో తలస్నానం చేశాను, తల అలా అందుకే అలా వదిలేసాను అనమాట, తడి తడిగా ఉంది. సో ఒకళ్ళు చెప్పారు, అక్క తల అలా వదిలేయకండి, బాగా ఆరబెట్టుకోండి లేదంటే హెడేక్స్ వస్తాయి, మీరు ఈ మధ్య ఒంట్లో బాగాలేదు అంటున్నారు కదా అని. చాలా థ్యాంక్స్ అండి, ఒక్కొక్కసారి నా హెల్త్ కోసం కూడా మీరు చాలా బాగా చెప్తారు, నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. అంటే నా కోసం కూడా ఆలోచించి చెప్పేవాళ్ళు ఉన్నారు అని చెప్పేసి. సో ఏంటంటే ఇంకా తలస్నానం చేశాను, ఇప్పుడు ఆరబెట్టే టైం కూడా లేదు, అందుకే అలా క్లిప్ పెట్టుకొని ఇంకా అలా క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంక మొత్తం లోపల షెల్ఫ్లు అన్నీ క్లీన్ చేసేసానండి. పైన కూడా కొంచెం జిడ్డు జిడ్డుగా అలా ఉంటే ఇంకా సోప్ పెట్టి ఒకసారి మొత్తం క్లీన్ చేసేసి తర్వాత ఇదిగోండి ఇలాగ ఒక తడి టిష్యూ తోటి ఇలా తుడుస్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఈ డబ్బాలు ఇవైతే ఏమి కడగట్లేదు, మ్యాక్సిమం ఈసారి ఏమీ ముట్టుకోలేదు. అంటే మా పిల్లల దగ్గరే తీసుకున్నాను అనమాట. సాల్ట్, ఆయిల్ ఇలాంటివి మాత్రం ఎక్కువ ముట్టుకుంటాం కాబట్టి అవి కడిగేస్తాను. ఒకవేళ ముట్టుకున్నా పెద్ద ప్రాబ్లం ఏం లేదండి, ఎందుకంటే అమ్మవారికి వండేటప్పుడు ఇవి వాడను, నేను సపరేట్గా తెప్పిస్తాను కాబట్టి ప్రాబ్లం లేదు. ఎందుకంటే అంటే కొంతమంది అక్క ఇప్పుడు మీరు గిన్నెలు కూడా ముట్టుకుంటారు కదా, సో ప్రతిరోజు గిన్నెలు ముట్టుకొనే కదా వంట చేస్తారు, మరి అవి ఎలా క్లీన్ చేస్తారు అంటే, రోజు వంట చేసేవి రోజు కడుగుతాం కదండి, ప్రతిరోజు కడుగుతాం కాబట్టి. సో ఇవాళ కూడా ఇప్పుడు కూడా డిష్ వాషర్లో పెట్టేశాను కదా గిన్నెలు, సో అవి ఎలాగో రోజు కడుగుతాం కదా. ఒకవేళ దేవుడికి పెట్టేటివి సపరేట్గానే ఉంటాయి మ్యాక్సిమం గిన్నెలు, అమ్మవారికి వండేటప్పుడు కొన్ని గిన్నెలు సపరేట్గానే ఉంటాయి, నాన్ వెజ్ అవి లేకుండా. సో అలా అనమాట. అంటే ఈ పీరియడ్స్ టైంలో ప్రతి ఒక్కళ్ళకి చాలా డౌట్లు వస్తూనే ఉంటాయి. అవి నేను లేకపోతే ఇంకెవరో చెప్పే కంటే కూడా మన ఇంట్లో మన అమ్మ లేకపోతే మన అత్త వాళ్ళని ఫాలో అయిపోవడం చాలా కరెక్ట్. ఎందుకంటే మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు నాలాంటి వాళ్ళు 100 మంది 100 చెప్తారు, సో ప్రతి ఒక్కరికి డౌట్లు వస్తూ ఉంటాయి. సో అలా కాకుండా మీ ఇంట్లో వాళ్ళు చెప్పినవి ఫాలో అయిపోతే ఏ ప్రెషరు ఉండదు. సో నేను అదే ఫాలో అయిపోతూ ఉంటాను అనమాట. ఇంక మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసేసాను.
క్లీన్ చేసేసి ఇంకా డిష్ వాషర్లో సామాన్లు కూడా అది క్లీన్ చేసేసింది. కాకపోతే కొంచెం డ్రై అయిన తర్వాత షెల్ఫ్ల్లో సర్దేసుకోవడమే. ఇంకా అదంతా కూడా ఒకసారి నీట్గా క్లాత్ పెట్టి తుడిచేసాను. ఇంక ఇల్లంతా కూడా మా వారైతే పాపం బూజులు అవన్నీ దులిపిచ్చారండి. మంచాల కింద ఉన్న చెత్త అవంతా కూడా తనే క్లీన్ చేశారు. పిల్లలు కూడా కొంచెం హెల్ప్ చేశారులేండి. అంటే బట్టలు అవన్నీ ఆరబెట్టడం అట్లాగా. అంటే ఒకవైపు బట్టలు వాషింగ్ మిషన్లో అవుతూ ఉన్నాయి, ఇంకోవైపు ఇలా క్లీన్ చేస్తూ ఉన్నా. సో ఇంక మొత్తం అంతా డస్ట్ అంతా దులిపేసి ఇచ్చారు. ఆ తర్వాత నేను ఇంక ఇల్లంతా ఒకసారి చీపురుతో తుడిచేసి ఇదిగోండి ఇలా నీట్గా మాప్ పెట్టేస్తున్నాను. పూజ అయితే ఇంక ఇవాళ చేయలేదు, ఇంకా క్లీనింగ్ తోటే అయిపోయింది. పూజ రేపు చేసుకుంటాను అనమాట. సో ఇంకా డోర్స్ కూడా తుడుస్తాను నేను. మెయిన్గా మెయిన్ డోర్ అయితే తుడుస్తాను అనమాట. కొంచెం మెయిన్ డోర్ కదా, కొంచెం డస్ట్ అది పట్టుంటుంది కాబట్టి ఇంక మొత్తం అదంతా కూడా క్లీన్ చేసేసాను. ఆ కర్టన్స్ అవన్నీ ఉతికేసాను. మెయిన్ డోర్ కర్టన్ తీసేసి ఇంకో కర్టన్ అయితే వేసాను అనమాట. ఇంకా అలా మొత్తం అంతా కూడా ఇదిగోండి ఇలా క్లాత్ పెట్టి మొత్తం తుడిచేస్తా ఉన్నా. ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలి. ఫ్రిడ్జ్ ఇవాళ కాదు, వంట అయిపోయిన తర్వాత నైట్ క్లీన్ చేద్దాంలే అనుకుంటున్నా. ఎందుకంటే ఫ్రిడ్జ్ అవన్నీ కూడా నేను ముట్టుకుంటాను కాబట్టి, సో అవన్నీ కూడా ఒకసారి క్లీన్ చేస్తాను. మొత్తం అంతా కూడా లోపల ఉండేటివన్నీ అంటే ముట్టుకున్నానని కాదు, కానీ మంత్లీ ఒకసారి ఇలా క్లీనింగ్ కూడా అవుతుంది కదా అనిపిస్తుంది నాకైతే. ముట్టుకున్నానని క్లీన్ చేయడమే కాదు, కానీ ఒక రోజు అంటే మనం ఇల్లు క్లీన్ చేసుకోవడానికి ఒక రోజు పెట్టుకోవాలి కాబట్టి నేను పీరియడ్స్ తర్వాత ఇలా ఖచ్చితంగా నెలకు ఒక రోజు అయితే మొత్తం అంతా క్లీన్ చేసుకుంటానండి, అంతే. ఆ తర్వాత ఇంకా గుమ్మం, ఆ తర్వాత గడప, డోరు అవన్నీ కూడా నీట్గా కడిగేసి బాల్కనీ అంతా కూడా, బాల్కనీ కడగలేదు, మొన్నే కడిగాను మెట్లు అవన్నీ. సో అందుకని చెప్పేసి తుడిచేసాను అనమాట క్లాత్ పెట్టి, అదే మాప్ పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ముగ్గు అయితే పెట్టేస్తున్నా. ఒకరోజు మధ్యాహ్నం ముగ్గు పెడితే అన్నారు వేలగంట టైంలో ముగ్గు పెట్టకూడదు అని అన్నారు. అప్పటి నుంచి పెట్టడం మానేశాను. ఈవినింగ్ అయిపోయింది, దాదాపు 4:30 అయిపోయింది ఇప్పుడు టైము. అందుకని చెప్పి ఇంకా ముగ్గు అయితే పెట్టాను అనమాట. సో ఇంకా బాల్కనీ అంతా తుడిచేసి ముగ్గు పెట్టేశాను. ఇంకా ఈవినింగ్ అయింది కదా, పిల్లలైతే ఇవాళ అందరం అలసిపోయాం చెప్పాలంటే. ఇంకా మా వారిని బయటకు వెళ్ళి ఏమైనా స్నాక్స్ తెమ్మని చెప్దామన్నా కూడా ఇంకా పాపం అనిపించింది. తను కూడా చాలా హెల్ప్ చేశారండి. మేడంతా అసలు చిందరవందరగా ఉంటే మొత్తం అంతా క్లీన్ చేశారు మా ఆయన. చెప్పాలంటే నేనైనా ఇంట్లో చేశాను, పైన అయితే చాలా చండాలంగా ఉండింది. మొత్తం అంతా తను క్లీన్ చేశారు. ఎందుకంటే బయట చెక్కలు అవన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా తీసి నీట్గా పెట్టేసరికి చాలా అలసిపోయారు. సో ఇంక అందుకే బయట నుంచి ఎందుకులే అని చెప్పి ఇంకా ఇంట్లోనే నేను క్యాప్సికమ్, ఆలూస్ ఉన్నాయి. సో ఉన్న వెజిటేబుల్స్ తోటి ఇలా పకోడీలాగా చేసేస్తున్నాను. మన దగ్గర ఇంకా అన్ని రకాల వెజిటేబుల్స్ ఉన్నా వేసుకోవచ్చు. క్యారెట్ కానీ, బీన్స్ కానీ, తర్వాత బీట్రూట్, ఇట్లా ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు ఈ పకోడీకి. ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఆనియన్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఆనియన్స్ వేయట్లేదు. అట్లానేం కాదులేండి, సరదాగా అన్నాను. ఇది వెజిటేబుల్ పకోడీ కాబట్టి ఆనియన్స్ వేయలేదు, కావాలి అన్నా వేసుకోవచ్చు మీ ఇష్టము. సో ఇంక ఇక్కడ నా దగ్గర ఓన్లీ క్యాప్సికము, ఆలూస్ ఉన్నాయి, అందుకే అవైతే వేసుకున్నా. అలాగే పచ్చిమిర్చి. సో ఇక్కడ ఇవి చిన్న పిల్లలు కూడా తినేయచ్చు. సో చిన్న పిల్లలు ఒకవేళ తినాలి అనుకుంటే ఈ పచ్చిమిర్చిని స్కిప్ చేయండి. క్యాప్సికమ్, ఆలు ఒకటే వేసుకోండి. కొంచెం జీలకర్ర పొడి, కొంచెం వాము పొడి వేసాను. అలాగే కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఇంకా కొంచెం వాటర్ వేసుకొని మామూలుగా కలిపేసుకోవడమే. పకోడీ మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే ఇందులో మీరు కొంచెం కారము, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం గరం మసాలా ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. సేమ్ మనం నాన్ వెజ్ పకోడీ చేసుకుంటాం కదా అలాగా. కానీ నేనైతే అలా ఏం వేయలేదు, ఉప్పు మాత్రమే వేసా. ఉప్పు, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం వాము పొడి, మిగతా కారము అవన్నీ నేను లాస్ట్లో చల్లుకుంటా. ఇంకోటి ఏంటంటే ఇది కార్న్ఫ్లోరు, బియ్యం పిండి కాదు, ఇది శనగపిండి, మామూలు శనగపిండిలోనే అనమాట. అంటే మీకు డౌట్ రావచ్చు కదా పిండి ఏం తీసుకున్నారని, ఇది శనగపిండే. శనగపిండిలో క్యాప్సికమ్ని ఇలా కట్ చేసి వేసుకున్నాను. అలాగే సన్నగా కట్ చేసుకున్న పొటాటో వేసుకొని ఉప్పు, జీలకర్ర, వాము పొడి వేసుకున్నాను. వాటర్ వేసి మిక్స్ చేసేసి ఆయిల్లో ఫ్రై చేసేయడమే. విడివిడిగా వేసేసుకుంటే మనకి బాగుంటాయి అన్నమాట. ఇదిగోండి ఇలాగా నిజంగా చాలా చాలా బాగున్నాయండి. సాస్తో తినడానికి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. హాలిడేస్ కాబట్టి ట్రై చేయండి. సో సాస్తో తింటే బాగుంటాయి కాబట్టి నేను ఇంకే స్పైసెస్ అయితే ఏం వేయలేదండి. మసాలా దినుసులు అంటే గరం మసాలా పొడి, కారం ఇట్లా ఏం వేయలేదు. మీరు కావాలి అంటే వేసుకోవచ్చు. సో ఇదిగోండి ఇలాగా బాగా కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు పకోడీని బాగా ఇలా ఫ్రై చేసేసుకోండి. విడివిడిగా వేసుకుంటే ఒక్కొక్కటి సాస్లో డిప్ చేసుకొని తింటే బాగుంటాయి అన్నమాట. ఇంకా పెద్ద టైం కూడా ఏమీ పట్టదు. అన్నీ మనం బాగా చిన్న చిన్నగా అంటే బాగా పల్చగా కట్ చేసుకున్నాం కాబట్టి ఆలు కూడా బాగా వేగిపోతుంది. ఇంకోటి ఎలా ఉంటాయంటే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ తినేటప్పుడు ఎలా క్రిస్పీగా ఉంటాయో అలా ఉన్నాయి అన్నమాట. బజ్జీలు అయితే పకోడీ అయితే మాత్రం
బజ్జీలు అనుకోండి ఒక్కొక్కటి తీసి మనం బజ్జీలో వేస్తాము. ఇది పకోడీ ఏంటి అంటే అన్నీ కలిపి మిక్స్ చేసేసాం కాబట్టి ఇది పకోడీ అనమాట. చెప్పాను కదా, మీరు కావాలి అనుకుంటే అన్ని రకాల వెజిటబుల్స్ వేసుకోవచ్చు. క్యారెట్, బీన్స్, బీట్రూట్, తర్వాత ఇలా ఆలు, ఇంకా ఇట్లా తినని వెజిటబుల్స్ ఏవైనా ఉన్నా సరే ఇలా వేసి పెట్టేసేయండి, తినేస్తారు. కాలీఫ్లవరు అంటే ఇంక మళ్ళీ మనకి నెక్స్ట్ మంత్ నుంచి కాలీఫ్లవర్ బాగా దొరుకుతుంది కదా, సో అలాంటప్పుడు కూడా ఇలా పకోడీలా చేసుకోవచ్చు. ఈవినింగ్ టైం తినడానికి బాగుంటుంది. ఇంకా పప్పుచారు, రసము ఇట్లా వీటితో తినడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇదిగోండి కొంచెం కారము, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు కలిపేసి పైన ఇలా కొంచెం స్ప్రింకిల్ చేసుకుంటున్నా. లెమన్ లేదు, నిమ్మకాయ కనుకుంటే మీరు నిమ్మకాయ కూడా పిండేసుకోవచ్చు, బాగుంటుంది. నిమ్మకాయ లేదని పిండలేదు. సాస్తో తింటున్నాం మేమైతే మాత్రం. చాలా 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 నచ్చాయి నాకైతే. మీరు కూడా ట్రై చేయండి. సో అదనమాట ఇంక ఇవాల్టి వ్లాగ్ అయితే. సో చూసారు కదా, వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.